జంతర్ మంతర్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు ఏదైనా సరే మనకి కొన్ని విషయాలు తెలియవు. ఆవేశంగా ఏదో అనుకుంటాం. ఇప్పుడు ఆవేశపూరితంగా మాట్లాడిన వాళ్ళు రేపు పొద్దున్న నిందితులుగా, నేరస్తులుగా సమాజం ముందు నిలబడతారు. అప్పుడు వీరులు దాచిపెట్టబడ్డారు, లేకపోతే అన్యాయం చేశారు వాళ్ళని అంటే కుదరదు. చట్టం తెలియాలి, విధానం తెలియాలి, ఆలోచన తెలియాలి. న్యాయస్థానంలో న్యాయమూర్తి గారు అన్న మాటని వక్రీకరించి పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. న్యాయమూర్తి గారు అంది తప్పుడు సర్టిఫికెట్లతో లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న బొద్దింకల గురించి. కానీ మొత్తం యూత్ను అన్నారని తప్పుదో పట్టించారు. అట్లాగే మొన్న దేశద్రోహులకు సంబంధించినటువంటి వాళ్ళని వేదికలకు మీదకి పిలుచుకొచ్చారు. అదేమంటే మేము అద్భుతం సాధించాం అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న అభిజిత్ దుప్కే తన ఇంటి దగ్గరకి పోలీసులు లేరు, సౌరవ్ దాసు అభిజిత్ దుప్కే తమకు సెక్యూరిటీ లేదన్నారు. సెక్యూరిటీ ఇస్తే లోపలికి రానియకుండా ఆపుతున్నారంటూ రచ్చ చేస్తూ ప్రచారాలు పొందుతున్నారు. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, దెబ్బ కొట్టడం బిగినయ్యాక దారుణమైనటువంటి ఇబ్బంది పడతారు. బేసిక్గా సుప్రీంకోర్టు గీసిన గీత వీళ్ళకి అర్థం కావట్లేదు. జూలై 28వ తారీఖున ఎఫ్ఐఆర్ దర్యాప్తును కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఓవరాల్గా అన్నిటి ఏం రద్దు చేయలేదు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పుడు నిధులకి సంబంధించి మమ్మల్ని అడగడానికి వీల్లేదని చెప్పడానికి వీల్లేదు. రేపు లెక్కలు తీస్తున్నారు, ఎక్కడి నుంచి నిధులు వచ్చినాయి ఏంటి, ఇవన్నీ రాబోయే రోజుల్లో వస్తాయి. వాస్తవానికి బోనాఫైడ్ అంటే కోర్టు నిజమైన విద్యార్థులకు మాత్రమే రక్షణ ఇచ్చింది. నిరసన గుంపులోని ప్రతి ఒక్కళ్ళు నిజమైన విద్యార్థి కాదు అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అందులో 2,800 మంది 2,900 మందికి సంబంధించి గొడవ వస్తే 2,738 మంది మీదన నేర చరితులుగా ఆల్రెడీ ఉన్న దాని మీదన ఎక్కడ ఆపక్కర్లేదని చెప్పింది. ఎఫ్ఐఆర్లు ఏమి రద్దు కాలేదు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి రాబోయేటటువంటి ఇంకోటి సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ ఇవన్నీ కూడా చెక్ చేయమని చెప్పింది. వాటన్నిటిని చూశాక వీళ్ళు అరాచకం చేసిన వాళ్ళకి వీళ్ళకున్న సాన్నిహిత్యం ఇవన్నీ రాబోయే రోజుల్లో ఇష్యూ అవుతాయి.